మహావిశాఖ నగరం మన దేశంలోని ఒక అత్యున్నత నగరాల్లో ఒకటిగా ఉంది. దేశంలో వివిధ మెట్రో నగరాలతో పోటీ పడుతూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న విశాఖపట్నం నేర మరియు భిక్షాటన నియంత్రణను విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ప్రాపర్టీ రిఫండ్ మేళా మేము నిర్వహిస్తున్నాము. పోయిన నెలలో 67 కేసులు డిటెక్ట్ చేసి ఛేదించి 83 మంది అఫెండర్స్ని అరెస్ట్ చేసి 1,95,263 రూపాయల విలువైన వస్తువులు రికవర్ చేసి ఇప్పుడు రిటర్న్ చేయడం జరుగుతున్నది. అందులో బంగారం 926.555 గ్రాములు, వెండి 3 కేజీలు 520.94 గ్రాములు, క్యాష్ 4,77,013 రూపాయలు, 12 మోటార్ సైకిల్, 1 ఆటో, 1 లారీ, 312 మొబైల్ ఫోన్, 1 ల్యాప్టాప్ అండ్ కోల్ బ్యాగ్, లారీతో కోల్ దొరికింది 33 టన్. సో ఈ రికవరీ చూస్తే మ్యాక్సిమం రికవరీ గాజువాక పోలీస్ స్టేషన్, క్రైమ్ పోలీస్ స్టేషన్ 23,77,500 రూపాయలు. నంబర్ 2 పిఎం పాలెం 10,45,000. మూడోది 3 టౌన్ 8,22,000 రూపాయలు విలువైన సామాన్లు వాళ్ళు రికవర్ చేశారు. అండ్ ప్రాపర్టీ రికవరీ చూస్తే మన జనవరి అండ్ ఈరోజు వరకు మనం టోటల్ బెనిఫిషియరీస్ 8,678 బెనిఫిషియరీస్కి మనం ప్రాపర్టీ రికవరీ చేసి ఇస్తున్నాం. టోటల్ ప్రాపర్టీ రికవర్ చేశాము 20,93 లక్షల రూపాయలు. అండ్ కంపారిజన్ చేస్తే కూడా లాస్ట్ సెప్టెంబర్ నుండి చూస్తే సెప్టెంబర్ 1,10,00,000, అక్టోబర్ 1,12,00,000, 3,000, నవంబర్ 1,01,00,000, డిసెంబర్ 1,07,00,000, జనవరి 1,02,00,000, ఫిబ్రవరి 1,12,00,000, 1,1000 రూపాయలు. ఈసారి లాస్ట్ 6 మంత్స్ కంటే ఎక్కువ అమౌంట్ 1,12,99,000 రూపాయలు, ఆల్మోస్ట్ 1,13,00,000. సో ఈ మంచి పని చేసిన డీసీపీ క్రైమ్స్, ఏసీపీ క్రైమ్స్, క్రైమ్లో వింగ్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ అందరికీ నేను సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను.